వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సిలికాన్ వ్యాలీపై పడిందని ఆర్థికంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు అనగానే ఐటీ పరిశ్రమలు గుర్తుకొస్తాయి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మారిన సాంకేతిక పరిజ్ఞానం, కొత్తగా వచ్చిన కృత్రిమ మేధస్సు కారణంగా గడిచిన ఏడాది కాలంలో బెంగళూరులో 50,000 మంది ఐటీ ఉద్యోగస్తులను సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగించాయి అని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించిన దిగ్గజ కంపెనీలు సైతం ఈ మధ్య కాలంలో తమ ఉద్యోగాలను తీసేస్తున్నాయి. బెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవల దారుణంగా పడిపోయింది. ఐటీ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించడంతో బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. హౌసింగ్ కి డిమాండ్ కు గణనీయంగా తగ్గినట్లుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. భూ యజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీలు ఇప్పుడు ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద ఐటీ కంపెనీలు కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించలేక తమ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. అందుకు గాను కొన్ని కంపెనీలు తమ ఆఫీసులను ఖాళీ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే సగం ఆఫీస్ కు ఖాళీ చేసినా తమ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ ను ఇస్తున్నారు. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతున్నట్లుగా మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందంటూ మార్కెట్ వర్గాల వారు చెప్తున్నారు. కేవలం బెంగళూరులో మాత్రమే కాకుండా హైదరాబాద్, ఇతర మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఐటీ పరిశ్రమలు గతంలో ఏర్పాటు చేసి లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన సంస్థలు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నాయి. ఎంత వేగంగా ఉద్యోగస్తులను తీసుకున్నారో అంతే వేగంగా వారిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో కోట్లాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే గనక నిజమైతే మరింతగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే అవకాశం ఉంది.